హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు మన ఈ వీడియోలోని అప్కమింగ్ మన ఛానల్లో రాబోయే కొత్త వీడియో అంటే తాలిపోస్ కోసం చూడండి. వీకి సెటాప్ బాక్స్ పైన వేసే చిన్న సైజు తాలిపోస్ తయారు చేయడానికి ఈ ఫ్లవర్స్ అనేవి తయారు చేశానండి. ఇప్పుడు ఈ ఫ్లవర్ అనేది ఎలా తయారు చేద్దామో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ హుక్, ఇది 2 నెంబర్కి హుక్ అండి. అలాగే ఊలు ఫస్ట్ నాట్ వేయాలి. నాట్ వేసిన తర్వాత 7 చైన్ వేయాలి. 1 2 3 4 5 6 7 చైన్ వేసిన తర్వాత ఫస్ట్ చైన్ ఎక్కడుందో అక్కడ దీన్ని జాయిన్ చేయాలి రింగ్ లాగా స్లిప్ స్టిచ్తో. ఇప్పుడు 5 చైన్ 1 2 3 4 5 చైన్ తర్వాత ఇలాగ 3 టైమ్స్ తిప్పాలి నీడిల్కి హుక్కి. ఇప్పుడు ఈ లోపల రింగ్ లోపల నుంచి ఇలా తీయాలి. చూడండి 1 2 3 4 ఇలా 4 టైమ్స్ తీయాలి. మళ్ళీ సేమ్ అదే 1 2 3 టైమ్స్ తిప్పి రింగ్ లోపల నుంచి ఇలా తీయాలి. 1 2 3 4 ఇలాగా 4 టైమ్స్ ఇలా 3 టైమ్స్ తిప్పి టర్న్ ఓవర్ వేసే 4 టైమ్స్ ఇలాగ 4 టైమ్స్ తీయాలి. చూడండి ఫస్ట్ మనం 5 చైన్ 1 2 3 ఇంకొకసారి ఇప్పుడు 5 చైన్ 1 2 3 4 5 రింగ్ లోపల నుంచి సింగిల్ స్టిచ్ వేయాలి. చూడండి ఒక పెటల్ తయారైంది. ఇలాగే 4 పెటల్స్ తయారు చేయాలి. సేమ్ ఇదే ప్రాసెస్. ఇక్కడ నుండి 5 చైన్ 1 2 3 4 5 ఇలాంటి స్టిచెస్ 4 వేయాలి. 3 టైమ్స్ తిప్పి ఈ స్టిచ్ని ఏమంటారో మీకు తెలిస్తే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. నాకైతే తెలియదు. ట్రిపుల్ క్రోషియా వరకే దీనికి పేర్లు ఉంటాయి. తర్వాత మనం ఇలాగ ఎన్నిసార్లు తిప్పుకొనైనా మనకి అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు. చూడండి 4 టైమ్స్ అయిపోయింది. 5 చైన్ 1 2 3 4 5 సింగిల్ స్టిచ్తో అటాచ్ చేయాలి. చూడండి 4 పెటల్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు 5 చైన్ లాస్ట్లో అన్నిటికి వేసినట్టే దీన్ని కూడా 5 చైన్ వేసి ఈ రింగ్ ఫస్ట్ మనం చైన్ వేసాం కదా 5 చైన్ ఫస్ట్ చైన్లో మనం ఇలాగ స్లిప్ స్టిచ్ వేసి చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా ఒక చైన్ వేసుకొని దీన్ని మనం కట్ చేయాలి. ఇలా దీన్ని టైట్గా చేసుకోవడం. ఇంతేనండి, ఫ్లవర్ తయారైంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.